హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెల్ల వంకాయలతో మసాలా కర్రీ ఎలాని చూద్దాం. కావాల్సింది హోల్ గరం మసాలా, నువ్వులు, పల్లీలు, కాల్చుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, చింతపండు. చూపించే విధంగా మిక్సీ జార్లో పల్లీలు, నువ్వులు, కాల్చుకున్న ఆనియన్, చింతపండు, 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి. కారం చూసి వేసుకోండి, ఎందుకంటే వంకాయలలో కూడా వేసుకుంటాం మనం, సో కొంచెం తక్కువనే వేసుకోండి. దీంట్లో స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి అది వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి వేగాక చిటికెడు పసుపు వేసుకొని అది వేగాక దాంట్లో వంకాయలు వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకున్నాక తగినంత కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ ఫైన్ పేస్ట్ అయితే ఉంది కదా, పేస్ట్ మళ్ళీ చెప్తాను, నోటీస్ చేయండి. ఆనియన్, పల్లీలు, నువ్వులు, చింతపండు, కారం, ఉప్పు, పసుపు తగినంత వేసుకొని ఫైన్ పేస్ట్ వాటర్ పోసుకుంటూ తగినంత చిక్కగా కొంచెం గట్టిగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం మంచిగా కలుపుకొని వంకాయలకు పట్టేటట్టు కలుపుకొని చూపించే విధంగా కలుపుకోండి. కలుపుకున్నాక ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఉడికించాక లైట్గా, మరీ చిక్కగా కాకుండా గట్టిగా కాకుండా లైట్గా వాటర్ పోసుకొని కొబ్బరి పొడి, ధనియా పౌడర్, కొత్తిమీర చల్లుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే అంతే, సింపుల్. నల్ల వంకాయలతో కాకుండా తెల్ల వంకాయలతో కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి తెలుసుకుంటాం. సో ఈ వీడియో